ఈ సాంగ్లో ఏంటి అది భాగవతంలో శ్లోకం అది. అవునా? ఓకే. భాగవతంలో ఎవరిని పొగుడుతా, దేవుడి పేరు ఎగ్జాక్ట్ నాకు తెలియట్లేదు, అది ఒరిజినల్ శ్లోకం. మీరు జాగ్రత్తగా దాని గురించి వివరించి మేము ఇది కూడా పెట్టాం. సర్లే ముందు అనుకునేవాళ్ళు ఎంత ఎంత ఇదైతే అవుతుంది కదా, ఎవరో ఒకరు అడుగుతారు ఇప్పుడు మీలాగా ఏంటి ఇలా పెట్టేసారు, బూతులు పెట్టేశారండి డైరెక్ట్గా. అది ఒక అద్భుతమైన శ్లోకం అది. కానీ చూసారు ఇప్పుడు ఎలా మైండ్ మీరు చూడండి జాగ్రత్తగా, మనం వినేసి అలా వినపడేసరికి మనకి అది బూత్ అనేసుకుంటున్నాం. అది ఏ దేంట్లో శ్లోకమో దేంట్లో పద్యమో అది నేను మీకు ఇస్తా. అది మీరు తర్వాత ఇక్కడ కూడా వేయొచ్చు. బట్ శ్రీ విష్ణు ఒక శ్లోకం చెప్పిన బూతులాగా తీసుకుంటారు సోషల్ మీడియా కానీ జనాలు కానీ. అదే అంటున్నాను. ఇప్పుడు నా బొమ్మ కనిపించింది, అది మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో పాడారు, అది అలా నాకు సంబంధం లేదు, కానీ నన్నే అంటున్నారు. ఓకే అనుకోండి, తీసుకుంటారు దాన్ని. మీకు ఒక బిరుదు ఉంది తెలుసా సోషల్ మీడియాలో, సెన్సార్ స్టార్ అంట మీరు అంటారు అందరూ. వచ్చిందా మీ దాకా? అయ్యో అన్న సెన్సార్ ఈసారి దొరక అంటారు. అన్నిసార్లు దొరకండి నేనేదో తప్పు చేశాను అన్నట్టు ఫీల్ అవుతాను. ఏమో మరి, అంటే బేసిక్గా నా గురించి చాలాసేపు వర్క్ చేసి నన్ను అంత ఫోకస్గా చూడటం నాకు నచ్చింది. మీరు ఎక్కువ యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో సినిమా ద్వారా. అట్లీస్ట్ నా సినిమా అయిపోయిన తర్వాత ఓటీటీలో వచ్చినప్పుడు కూడా అందరూ చాలా ఫోకస్డ్గా చూసి అదొక పజిల్ లాగా పట్టుకుందాం అని సరదాగా పట్టుకోవడం, మళ్ళీ నాకు పంపటం బాగుంది. మీకు సోషల్ మీడియాలో మీ డేట్ ఆఫ్ బర్త్ గురించి కూడా కొన్ని మేమ్స్ ఉన్నాయి, చూసారా లేదా? అన్న బర్త్డే కూడా కామెడీ రాని. నా బర్త్డే Feb 29, 4 yearsకి ఒకసారి వస్తుంది. సో అది చిన్నప్పుడు వరకు నాకు వింతగా ఉండేది. తర్వాత ఒక ఏజ్కి తెలిసిందనమాట, ఓకే మనం వెరైటీ అంటే నాకు చాలామంది అన్నారు కొత్తలో, వీడు ఎప్పుడు వెరైటీ స్క్రిప్ట్లు చేస్తాడు అంటే ఫ్రెండ్స్లో కూడా వెరైటీగా చేస్తాడు మీ ఫ్రెండ్ మాకు నచ్చితే అలా అంటారు కదా, వీడు వెరైటీగా వీడు పుట్టడమే అసలు ఈ డేటే వెరైటీ February 29 అని అంటూ ఉంటారు. సో మేబీ అప్పుడు పుట్టడం వల్లే కొంచెం ఐడియాలజీ కూడా అలా డిఫరెంట్ చెయ్యాలి, ఇది చెయ్యాలి, అలాంటివి ఉన్నాయేమో. ప్రశాంతి గారు లైఫ్ పార్ట్నర్, సో ఆవిడ గురించి ఏం చెప్తారు? అంటే నేను ఇండస్ట్రీలో ఏమైనానంటే మీకు చాలా బ్యాక్ బోన్గా ఉంటారు ఆవిడ. బయటికి కనబడరు, బయటకు వినపడరు, కానీ బట్ స్క్రిప్ట్ సెలెక్షన్లో కానీ సంథింగ్ చిన్న ఇన్పుట్స్ నరేషన్లో అంటే చాలా సపోర్టివ్గా ఉంటారని అయితే విన్నాను. స్క్రిప్ట్ సెలక్షన్లో అవన్నీ అసలు అది అంటే మీతో పాటు ఏమి అసలు అది మరి ఎందుకు వచ్చిందో నాకు మొన్న మూర్తి గారు ఎవరు అడిగారు. అవునా, ఓకే అసలు తెలీదు అసలు నేను అంటే పలానా సినిమా చేస్తున్నాను, పలానా షూటింగ్ అని తెలుస్తుంది తప్పితే కానీ అసలు సినిమా స్టోరీ ఏంటి, కంటెంట్ ఏంటి, ఇవన్నీ డైరెక్ట్ అందరితో పాటు చూడటమే. అసలు నేను అంతేకాదు, అంటే ఇప్పుడు నా సినిమా అవుతుంది అంటే ఏ డైరెక్టర్తో ఉంటాము మా టీంకి తప్పితే నేను బయట వాళ్ళకి కూడా ఎవరికి అసలు చూపించడానికి ఇష్టపడను, ఇంట్లో ముందు చూపించను. ఏది చేసినా థియేటర్లోనే వచ్చి చూపిద్దాం అన్నట్టు నేను అలా ఫీల్ అవుతా. అంతే ఆడియన్స్తో పాటు అప్పుడే వాళ్ళు మనకి కరెక్ట్గా చెప్పగలుగుతారు బాగుందా బాగాలేదా అంటే జెన్యూన్గా చెప్పేస్తారు. ముందు నుంచి మనం చెప్పి ఇది అంటే ఒక ఇంప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డైరెక్ట్గా సినిమా చూసి చెప్పేయటమే బాగుందా బాగాలేదు. మీరు లవ్ మ్యారేజ్ ప్రశాంత్ గారి, సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ పైగా ఏంటి ఆ టైంలో కొంచెం ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేస్తారా రెండు ఫ్యామిలీస్ ఒప్పించడానికి గట్రా? ఇప్పుడు ఏమీ లేదండి, ఈజీగానే అయిపోయిందా? నార్మల్ దీంట్లోనే. ఓకే. రోహిత్ గారు హెల్ప్ కూడా చేశారు? లేదు అసలు నాకు రోహిత్ అప్పుడు తెలియదా, నా పెళ్లి టైంలో నాకు తెలియదు అనుకుంటారు అందరూ అలాగే. సో ఏంటి తన గురించి ఏం చెప్తారు? మీ సినిమాలు ఎంజాయ్ చేస్తుందా, చూస్తుందా? సినిమాలు కొంచెం ఓన్లీ ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే చూస్తానంటుంది. అవునా? మీరు యాక్షన్లు లేకపోతే ఇవి అంటే చూడు మొహమే చెప్పేస్తుంది, దాంట్లో మళ్ళీ ఇబ్బంది ఏమి లేదు, స్ట్రైట్ ఫేస్ మీదే ఇది నేను చూడండి అవుతుంది. కామెడీ ఉంటుంది అంటే అప్పుడు చూస్తున్నాను అనమాట. ఎక్కువ వీళ్ళందరూ అంటే అంతే నాకు చెప్పడం కూడా ఎంటర్టైనర్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటున్నాను అంతే. సినిమాల గురించి టాపిక్ వస్తే మిగతా అన్నీ ఇంకా అందరికీ